P4 ద్వారా అవకాశం ఉన్నవాళ్లు పేదవారికి అండగా నిలబడాలని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన P4 కార్యక్రమం ఏడాది వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బంగారు కుటుంబంగా ఎంపికైన రావివలస గ్రామానికి చెందిన సింగారపు సంతోషి కుటుంబానికి, గోపనవలస గ్రామానికి చెందిన తెలుగు ఉపాధ్యాయులు మరడాన సత్యారావు 5,000 రూపాయల నగదును సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ P4 ద్వారా పేదవారికి సహాయం చేయడానికి సామాజిక సేవకులు ముందుకు రావాలన్నారు. అలాగే మొదటి విడతలో ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కుచ్చెట్లపాటి త్రిమూర్తులరాజు, మాజీ ఎంపీపీ రౌత్ కామనాయుడు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, అధికారులు పాల్గొన్నారు. పూర్తయినటువంటి ఇల్లు చూస్తే ఇందులో 307 వచ్చాయి. ఏదైతే విడిచిపెట్టిపోయినటువంటి మనం వచ్చిన తర్వాత కాన్సన్ట్రేట్ చేసి పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఇల్లుల్ని పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్తుండేటటువంటి చీపురుపల్లి నియోజకవర్గంలో 307 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మార్చికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోతే మరి రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో మనం ఆ మధ్యన 4-5 మాసాలు అవుతుంది. 5,490 ఇళ్ళకి మళ్ళీ చీపురుపల్లిలో ఒక్క మన నియోజకవర్గానికే 5,490 ఇళ్ళు. ఈ 5,490 ఇళ్ళని కూడా నెక్స్ట్ మార్చి అంటే సంవత్సరం లోపున ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తి చేయడానికి కావలసినటువంటి అన్ని వ్యవహారాలని పూర్తి చేసి మరి వివిధ బ్యాంకుల నుంచి కూడా మనం ఆ అమౌంట్ని తీసుకొచ్చి మరి ఒక సంవత్సరంలో పూర్తి చేసి మళ్ళీ మార్చి కల్లా ఈ 5,490 ఇళ్ళని మనం మన నియోజకవర్గంలో నిర్మించుకుంటాము అని చెప్పి శుభ సందర్భంలో మీకు అందరికీ తెలియజేస్తూ మరి అదేవిధంగా P4 విధానం కూడా మనం రాష్ట్రం మొత్తం మీద ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని 1,00,000 దగ్గర నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు, అదేవిధంగా మరి పేదలు నివసించేటటువంటి కాలనీల్లో చాలామంది దాతలు ఈ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి ఆ టాటా కానీ ఇంకొక కంపెనీ కానీ డ్రింకింగ్ వాటర్ను ప్యూరిఫై చేసేటటువంటి మిషన్స్ని కూడా దాతృత్వంతో ఇచ్చినటువంటి పరిస్థితులు, అదేవిధంగా ఇంక కొంతమంది బంగారు కుటుంబాలకి సేవ చేసేటటువంటి వ్యక్తులను కూడా మరి ఐడెంటిఫై చేసి ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. ఎక్కడ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా దాన్ని వినియోగించుకుంటూ P4లో మన పక్కన మన ఊర్లో మన ఏరియాలో నివసిస్తుండేటటువంటి పేద కుటుంబానికి ఏ విధంగా 1-2 గంటలో 3 గంటలో ఒక వ్యక్తిగా ఒక డిగ్రీ చదువుకున్నాయనో, ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకున్నాయనో, ఒక ఇంజనీరో, ఒక డాక్టరో సేవ చేయడం కోసం ఈ P4 కార్యక్రమాన్ని తీసుకోవటం జరిగింది. అదేవిధంగా సామాజికంగా కూడా సేవ చేయాలనుకునేటటువంటి వాళ్ళు కూడా సేవ చేయటానికి మరి ఎక్కడైనా కాస్త ఎక్కువ దీంట్లో ఉండి మనకు భగవంతుడు ఇచ్చాడు కదా, దీంట్లో పావలో 10 పైసలో 5 పైసలో 1 పైసాయో మన పక్కన ఉండే పేదవాళ్ళకి చేస్తాము, మరి వారికి సాయం అందిద్దాము అనేటటువంటి వాళ్ళు ఈ బంగారు కుటుంబాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకోవడం జరిగింది. వీటిని కూడా ఈవేళ సీఎం గారు రివ్యూ చేస్తూ మరి ముందుకు పంపించడం కోసం, వీటిని కూడా పూర్తి చేయడం కోసం ఈ రివ్యూ ఇప్పుడు జరగబోతుంది. దాంట్లో మనం అందరం పాల్గొందాం. మరి ఇప్పుడు జరగబోయే కార్యక్రమం ఏంటంటే ఈ ముందు నిర్మించినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో 2వ విడతగా వాటి తాలూకా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఒక అవకాశం కల్పిద్దాము అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.